హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్ విన్నర్ ఎవరవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. గౌతమ్ చాలా బాగా అయితే ఆడాడు టాస్క్లు. అలాగే రోహిణి, నిఖిల్ కూడా చాలా బాగా ఆడినట్టయితే తెలుస్తుంది. ఫ్లాగ్స్ టాస్క్ చూసే ఉంటారు. అందులో ఫస్ట్ అయితే నబీల్ అవుట్ అయిపోతాడు. సెకండ్ రౌండ్లో ప్రేరణ అవుట్ అయిపోతుంది రేస్లో నుంచి. థర్డ్ రౌండ్లో నిఖిల్ అయితే రేస్లో నుంచి అవుట్ అయిపోతాడు. ఫోర్త్ రౌండ్లో గౌతమ్ కృష్ణ అవుట్ అయిపోతాడు. ఇక ఫిఫ్త్ రౌండ్లో విష్ణుప్రియ అవుట్ అయిపోతుంది. లాస్ట్ ఇద్దరు అయితే అవినాష్ అండ్ రోహిణి మిగులుతారు. ఈరోజు రోహిణి అండ్ నిఖిల్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా బాగా టాస్క్ ఆడారని న్యూస్ అయితే వచ్చింది. అలాగే గౌతమ్ కృష్ణ కూడా టాస్క్ బాగా ఆడాడు, కానీ విన్ అయితే కాలేడు. లాస్ట్ వరకు అయితే ఉండలేడు. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 31% ఓటింగ్తో. నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది అన్ని యూట్యూబ్ పోల్స్లో. వెబ్సైట్ పోల్స్లో టాప్లో గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు, కానీ వెబ్సైట్లో ఎక్కువ బాట్ ఓటింగ్ అయితే పడుతుంది. యూట్యూబ్లో బాట్ ఓటింగ్కి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో యూట్యూబ్ పోల్స్ని ఎక్కువగా నమ్మొచ్చు వెబ్సైట్ కంటే. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు 20% ఓటింగ్తో. గౌతమ్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఇంకా 1 వీక్ టైం ఉంది ఫినాలేకి. అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలి మరి. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్తో. ప్రేరణ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఈ వారం ఖచ్చితంగా సేవ్ అయిపోతుంది. టాప్ 5లో కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ప్రేరణకే ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. విష్ణుప్రియకి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది వీక్ స్టార్టింగ్ నుంచి కూడా. ఇక ఫిఫ్త్ ప్లేస్లో రోహిణి ఉంది 10% ఓటింగ్తో. రోహిణికి కూడా ఈ వారం డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి. ఇక లాస్ట్లో సిక్స్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 10% ఓటింగ్తో. నబీల్, రోహిణి, విష్ణుప్రియ ముగ్గురికి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఎలిమినేషన్ మ్యాక్సిమం వీళ్ళ ముగ్గురులో నుంచే ఉంటుంది. వీళ్ళ ముగ్గురులో నుంచే ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. మనం చాలా వీడియోస్లో అయితే చెప్పాం. వచ్చే వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. ఫినాలే రోజు అయితే 5 కంటెస్టెంట్స్ ఉంటారు హౌస్లో. ఫినాలే వీక్ వచ్చాం కాబట్టి ఓటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.